తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా సమ్మర్ క్యాంపులను ప్రారంభించారు. ఈసారి తెలంగాణలోని పలు ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు 15 నుంచి 20 రోజుల పాటు సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేసవి సెలవులో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందుతూ పాఠ్యేతర అంశాలను నేర్చుకునే అవకాశం సమ్మర్ క్యాంపుల ద్వారా లభిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. లక్షెట్టిపేట పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో బాలికల మరియు బాయ్స్ హై స్కూల్ సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మ్యాథ్స్, డాన్స్, మ్యూజిక్, యోగా, మెడిటేషన్, కంప్యూటర్, కోడింగ్, పెయింటింగ్స్ మొదలైన అంశాలు ఈ సమ్మర్ క్యాంపులో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వారికి పిల్లలకు ఆనందంగా ఉంటుందని, ఈ క్యాంపులో పిల్లలకు సరదాగా ఉండటమే కాకుండా వారి యొక్క వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులు విద్యార్థులకు విద్యాపరమైన, సామాజిక, సృజనాత్మకత అనుభవాలను అందిస్తున్నాయి. ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో విద్యా నాణ్యతను మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును సుసంపన్నం చేస్తాయి. మీ పిల్లలు ఈ క్యాంపులో చేరడానికి ఇప్పుడే సిద్ధమవ్వండి అని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శైలజ, వేణుగోపాల్, సునంద తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఇలాగా శ్వాస తీసుకోవాలి. ఫస్ట్ శ్వాస విత్ బ్రీతింగ్ తోటి చెప్తున్నాము. మన నడుము ఇలాగా ట్విస్ట్ చేయాలి. ఇలాగా చేసి మన ఆంకిల్ని ఇలాగ పట్టుకోండి. ఓకే, ఇలాగా దీని పేరు మనం చేయబోయే పేరేంటి? వక్రాసన. ఓకే, మన రైట్ హ్యాండ్ ఇలాగా పెట్టుకోండి వెనక సపోర్ట్. Again, 1, 2. Okay? Few persons. Okay? 35, 6, 7, 8. స్టేట్ చతురంగ దండాసన. ఇక్కడ ఆగాలి. నన్ను చూడండి, నేను ఎలా ఉన్నాను, ఇలాగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాఠశాలలో హైదరాబాద్ నుండి వచ్చినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ఆధారంగా, అలాగే డిస్ట్రిక్ట్ నుండి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన డిఓ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణా శిబిరాలని 2వ తారీఖు నుండి 16 వరకు 15 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మామూలుగా పిల్లలు చాలామంది స్కూల్కి సంవత్సరం అంతా స్కూల్కి వచ్చి వేసవి సెలవులను ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాగే బడికి ఇష్టంగా రావాలి అంటే, ఇంట్రెస్ట్గా రావాలి అంటే విద్యార్థుల్ని మనం స్కూల్ ఆకట్టుకునే విధంగా ఉండాలి. అలా ఉండడానికి ఈ వేసవి శిక్షణా శిబిరం చాలా దోహదపడుతుంది. ఎందుకంటే ఈ శిబిరం లోపల చాలా కార్యక్రమాలను మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా చిన్నారులకు ఇష్టమైనటువంటి డ్యాన్స్, అలాగే డ్రాయింగ్, తర్వాత ఆర్ట్కి సంబంధించింది, స్పోకెన్ ఇంగ్లీష్, అలాగే యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల్లో ఉండేటటువంటి అనేక నైపుణ్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి విద్యార్థికి అనుగుణంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి నైపుణ్యంలో శిక్షణనిచ్చి వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఈ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్కూలు అంటే ఇంట్రెస్ట్ పెంచడానికి ప్రైవేటు పాఠశాలలతో పాటు ధీటుగా
ప్రభుత్వ పాఠశాలను కూడా రెడీ చేయడానికి శిక్షణా శిబిరాలను 15 రోజుల పాటు ప్రతి పాఠశాలలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా పాఠశాలలో విద్యార్థులకి డ్యాన్సు, స్పోకెన్ ఇంగ్లీషు, డ్రాయింగ్, తర్వాత ఆర్ట్కి సంబంధించినటువంటి క్రాఫ్ట్ పేపర్స్ తోటి తయారు చేసేటటువంటిది, అలాగే యోగా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాము. యోగా మాస్టర్ కూడా చాలా బాగా అంటే విద్యార్థులకి రిమెంబరింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, మెమరీ పవర్ని ఎలా పెంచుకోవాలి అనుకునే టెక్నిక్స్తో పాటు వాళ్ళ యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి యోగా శిబిరం కూడా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వం వారు సమ్మర్ స్పెషల్ క్యాంపులు 2 నుంచి మన లక్షపేట లోపల 2వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారం మనము సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ సమ్మర్ క్యాంపుల నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల లోపల ఉన్న టాలెంట్ను వెలికితీసి వారి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పిల్లలందరూ సమ్మర్ లోపల ఎక్కువ టీవీలు వాడి వారి యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకొని మొత్తం అంతకుముందు చదివినంతా మర్చిపోతున్నారు. కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పి పిల్లలు వాళ్ళ సృజనాత్మక వెతికి తీస్తే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి ఇంకా మెరుగ్గా ఉండాలనే ఆలోచనతో మన ప్రభుత్వం ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం తలపెట్టింది. తర్వాత ఈ 15 రోజుల శిక్షణ కార్యక్రమం లోపల మనకి 8 నుంచి 11 వరకు ఒక 4 అంశాల లోపల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 అంశాల్లో మొదటిది అంటే పిల్లల యొక్క అవసరాలను బట్టి మనం ఇచ్చుకోవచ్చు. మన దగ్గర యోగా, నెక్స్ట్ డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీషు, డ్యాన్స్ మొదలైన వాటి మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకే కాక దగ్గర ఉన్న ఏ పాఠశాలలో విద్యార్థులైనా సరే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులందరూ ఇక్కడ సమ్మర్ క్యాంప్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాము. ఈ సమ్మర్ క్యాంప్ యొక్క కెపాసిటీ 100 మంది మాత్రమే. 100కి మించి మేము తీసుకోవడం జరగదు. అయితే ఇప్పటివరకు 50 చిల్లర పిల్లలు వస్తున్నారు. దాదాపు 50-60 మంది పిల్లలు వస్తున్నారు. ఇంకా ముందు ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఇంకా 2-3 రోజుల లోపల మొత్తం 100 మంది అయ్యేటట్టుగా తల్లిదండ్రులు వారి సహకారంతో పిల్లలు పంపవలసిందని కోరుతున్నాము. కాబట్టి సమ్మర్ క్యాంప్ను అందరూ సద్వినియోగం చేసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇది ఒక శుభ పరిణామం. విషయం ఏంటంటే విద్యార్థులకు సెలవులలో సెల్ ఫోన్లు చూడకుండా, టీవీలు చూడకుండా ఒక చక్కటి కార్యక్రమం బాగుంది. విద్యార్థులకు గణితము, స్పోకెన్ ఇంగ్లీష్, గేమ్స్ మరియు మోరల్స్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. కొంత మార్పు కూడా నేను గమనిస్తున్నాను విద్యార్థులలో. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయంలో మేము చాలా స్వాగతిస్తున్నాము. చాలా చక్కగా